నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది మాకు ఆచారం. మాకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, వారి ఆశీర్వచనం కోసం వస్తూ ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడిచే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి వారు చాలా మహత్వ కలిగిన స్వామి. వారి దగ్గరికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరిగే అనేక కార్యక్రమాలను మేము కూడా పాల్పంచుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు శనివారం స్వామివారి దర్శనం ఫస్ట్ రావడం జరిగింది. ఆ స్వామివారి కార్యక్రమాల్లో మా మిత్రులు మేమంతా కలిసి ప్రతి వారం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లు విషయంలో కల్తీ జరిగింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ ఉంటేనే, ఖచ్చితమైన ఎవిడెన్స్ సమాచారం ఉంటేనే, ఖచ్చితమైన సమాచారం ఉంటేనే ఆయన మాట్లాడుకుంటాడు. నేనైతే ఒకటి చెప్పగలను. కిరాయి కోసం అంటే కాంప్లెక్స్లో ఏం జరుగుతాయో నాకు తెలుసు. కొంతకాలం 4 ఏళ్ళు నేను కూడా ఆ కాంప్లెక్స్లో ఆ దుర్మార్గాలు చూస్తూ ఉన్నా కదా. నేను ఆ కాంప్లెక్స్లో కమాండర్ సజ్జల ఏం చెప్తాడు, ఎలాంటి ఆదేశాలు ఇస్తాడు, అక్కడ ఏం జరుగుతుంటే అక్కడ జరిగే యాక్టివిటీస్ అని నాకు తెలుసు. కాబట్టి నేను కూడా ఈ సమాచారాన్ని మీకు షేర్ చేయగలుగుతాను. కిరాయి కోసం ఒక ఆడగుతుర్ని ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకొని పోయి 3 SPS IPSలు మరి సజ్జల వీళ్ళందరూ ప్రభుత్వాల మీద పోయి బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు సహా ఎత్తుకొని వచ్చి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ముమ్మిడివరం. సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ ఇంతవరకు గుర్తించని అధికారులు. యానం సమీపంలోని దర్యాలతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ONGC, GSTC, గేల్ ఇండియాతో పాటు చమురు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా, ఇక్కడ ONGC చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, దర్యాలతిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి.
ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. దగ్గర జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాధన ఉద్యమ యోధుడు, మాజీ మంత్రివర్యులు, దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా శాస్త్రి చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు పలువురు కొనియాడారు. తెలంగాణ సాధించిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలలో వృద్ధాప్య పెన్షన్ తప్ప ఏది కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఓకే, అందరికీ నమస్కారం అన్న. ముఖ్యంగా చెప్పిన వెంటనే వచ్చిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో కూడా గత 10 ఏళ్లుగా నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు. మంచిని ముందుకు పెడుతూ నాకంటే ముందుగా మంచి తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు గ్రామంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకి పెన్సిళ్లు, పెన్నులు, బుక్కులు, చాక్లెట్లు పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్. దేశ రక్షకుల్లాగా, దేశ సేవకుల్లాగా ఈరోజు భారతదేశాన్ని ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ ముద్రారావు గారు ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా చూస్తున్నాము. రాఘవయ్య గారు జనసేన అధ్యక్షులు ఆయన గారు వేదికను అలంకరించవలసిందిగా చూస్తున్నాము. మరొక వ్యక్తి బీజేపీ సేవా సప్తాహం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బంజారా తాండాలో ఈ నెల 17న అర్ధరాత్రి ధారావత్ నిర్మల తన భర్త అయిన ధారావత్ మోహన్పై గొడ్డలితో దాడి చేసి మెడను నరికిందని, చనిపోయాడని అనుకుని భావించి ధారావత్ నిర్మల పారిపోగా గోపాల్పేట బస్టాండ్ వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధారావత్ మోహన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో మందుల కోసం ప్రతి నెల భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని భార్య నిర్మల భావించిందని, పైగా అతనితో సంసార సుఖంలో సఖ్యత లేకపోవడంతో మానసికంగా బాధపడుతుండేదని తెలిపారు. ఈ క్రమంలోనే నిర్మల కళ్ళు తాగడానికి బాగా అలవాటు పడి కళ్ళుకు బానిసై ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలని బలంగా నిర్ణయించుకుందని అన్నారు. 18 రోజు ఈ నెల ఉదయం సమయంలో ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, నిర్మల అనే ఆమె తన భర్తను మెడగోసి గాయపరిచిందని కంప్లైంట్ రాగా అట్టి దానిపైన 109 BNS కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తానంటే ఈరోజు ఉదయం సమయంలో నిర్మల పారిపోతూ నాగిరెడ్డిపేట బస్టాండ్లో మనకు పోలీసు వారికి చిక్కడం జరిగింది. అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె ఆ నేరం చేసినా అని చెప్పి ఒప్పుకున్నది.
ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా విమానోత్సవం సందర్భంగా పురవీధుల్లో ఊరేగిన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కీర్తిశేషులు రామకృష్ణ పిళ్ళై గారి కుమారుడు కెఆర్ గణపతి, వారి కుటుంబ సభ్యులు ఐరాల వారు ఉభయదారులుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. కొండూరు మండలం కంబంపాడు గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఉన్న తమ భూమిని వైసీపీ నాయకుడు వీరారెడ్డి, టీడీపీ నాయకుడు కొరిమి రామారావు, వైసీపీ ఎంపీపీ రౌడీ షీటర్ కాలసాని చెన్నారావు అనే ముగ్గురు తమ భూమిని ఆక్రమించుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారికి రిజిస్ట్రేషన్ చేసి తమను బయటకు పంపించారని కొలికిపూడి గారి క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. మెయిన్ రోడ్డు మీద ఉన్న వీళ్ళ భూమిని ఒక వైసీపీ నాయకుడు వీరారెడ్డి, ఒక టీడీపీ నాయకుడు కొరివి రామారావు, స్థానిక ఎంపీపీ రౌడీ షీటరు కాలసాని చెన్నారావు ముగ్గురు కలిసి ఆక్రమించుకొని వీళ్ళ భూమిని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ స్థలం నుంచి వీళ్ళని బయటికి పంపించి ఆ స్థలంలో వేరే వాళ్ళకి, ఒక ఇనుప వ్యాపారం చేసే వాళ్ళకి రెంట్కి ఇచ్చి వీళ్ళని బయటికి పంపించారు. ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా వీడియో చేసి చెప్తున్నామంటే, అదే గ్రామంలో ఇప్పుడు నేను చెప్పిన నాయకులు ఒక నలుగురి స్థలాన్ని ఆక్రమించి అక్కడున్న రౌడీ షీటర్ కాలసాని చెన్నారావు అనే వ్యక్తి ఎంపీపీ అక్రమంగా ఒక భవనం కడుతుంటే నేను విఆర్ఓకి చెప్పి, ఎంఆర్ఓకి చెప్పి, ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోకపోతుంటే 2 నెలల క్రితం నేనే జేసీబీ తీసుకొని వెళ్ళాను. మరి ఈరోజు వీళ్ళని వాళ్ళ స్థలంలో నుంచి బయటికి నెట్టేసి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అక్కడున్న ఎంపీపీ రౌడీ షీటరు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లేసినోడు, కేసినేని చిన్నీవి గారి మీద రాళ్లేసినోడు, 25 సంవత్సరాల పాటు ఆ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా కూడా కట్టనివ్వకుండా అరాచకం చేసినోడు నేను వెళ్ళిన తర్వాత ఉచ్చబోసుకొని ఈరోజు ఊరి నుంచి పారిపోయాడు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 13 వార్డులలో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారి సూచన మేరకు మా గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సూచన మేరకు కుప్పం పురపాలక సంఘ పరిధిలో 25 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించి ఆ ఏరియాల్లో ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, నీళ్లు, కరెంటు, వ్యక్తిగత సమస్యలైన రైస్ కార్డు, పెన్షన్లు, ఇళ్ళు, స్థలము ఇవన్నీ కూడా అర్జీల ద్వారా సేకరించి కన్సాలిడేట్ చేసి 25 వార్డులు పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఈ డేటా అంతా ఈ పురపాలక సంఘ పరిధిలో అర్హత ఉండి రైస్ కార్డు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, అర్హత ఉండి పెన్షన్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళు స్థలాలు కావాల్సిన ఎంతమంది, రోడ్లు ఎన్ని కావాలా, డ్రైన్లకు ఎన్ని కావాలా అన్నీ కూడా వారి ముందు పెట్టి అవన్నీ మంజూరు చేయించుకొని ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలు, ప్రజలకు అవసరాలు అన్నీ తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అలీపూర్ శివారులోని మురళీధర్రావు కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిని తన తండ్రి ఫోర్జరీ సంతకంతో ఆక్రమించుకుని తమను బెదిరిస్తున్నాడని దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇట్టి కేసులో విచారణ జరిపి మురళీధర్రావు తండ్రి లక్ష్మణరావు సంతకం చేస్తాడని, వేలిముద్ర వేయడని ప్రాథమిక సాక్ష్యాలను గుర్తించామని ఆయన అన్నారు. లక్ష్మణరావుకు చెందిన భూమిని 1998లో సాదా బైనామాతో అమ్మాడని, నిందితుడు ఫోర్జరీ పత్రాలు సృష్టించాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కోర్టులో రిమాండ్ చేస్తున్నట్లు చాకచక్యంగా కేసును ఛేదించిన సిఐ అల్లంల నరేందర్, దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్, లక్షెటిపేట ఎస్ఐ సతీష్ను ఏసీబీ అభినందించారు. సాదా బైనామా యాక్చువల్గా ఈ సాదా బైనామా కూడా ఆయన లక్ష్మణరావు చేసేది కాదు, ఆల్రెడీ కొడుకులకు చేసి విరాసత్ అయిపోయింది. కొడుకులతో చేసుకోవాలి. అతనికి హక్కు లేదు కదా. కొడుకు చేస్తే 1990లోనే అతను కొడుకులకు విరాసత్ చేసిండు. 1998లో ఆ పెద్ద మనిషి మళ్ళీ ఇతనికి ఎట్లా విరాసత్ చేస్తాడు? అలాగ హక్కు ఇప్పుడు తండ్రికి హక్కు లేదు కదా, అమిత కొడుకు అమ్మాలి. 1998 రామడుగు మురళీధర్రావు, తండ్రి పేరు లక్ష్మణరావు, 75 సంవత్సరాలు, మేదరపేటలో ఉంటాడు. వీళ్ళ నాన్న పేరు లక్ష్మణరావు. వాళ్ళ నాన్న గతంలో పట్వారీగా పనిచేయడం జరిగింది. తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న 7 ఎకరాల 20 గుంటల భూమి, సర్వే నంబరు 88 అల్లీపూర్ శివార్లో భూమి, తన నలుగురు కొడుకులు ఎవరెవరనంటే మురళీధర్రావు, సాగర్రావు అండ్ దయాకర్రావు, వెంకటేశ్వరరావు, వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో.
మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత్ అయిపోయింది. వాళ్ళు నలుగురు కొడుకులు 1990-91 నుండి 2015-16 వరకు వాళ్ళు పహానీళ్లలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, లక్ష్మణరావు మురళీధర్రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము, ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర్రావు మేదరపేటలో ఉంటాడు, సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది, దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు ఏఈ పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము అని బెదిరించి అలాని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాగ్ పిఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఈరోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ పోటీలలో మొత్తం 8 టీంలు పాల్గొనగా వాటిలో నవభారత్ యువసేన జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్థానంలో నిలిచి గెలుపొందారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. శుక్రవారం క్రికెట్ పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీంకు డీసీపీ కోటిరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీర్బాగ్ సిఐ విజయవర్ధన్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, ధర్మేష్, సురేందర్ రెడ్డి, పోలీస్ బృందం, యువకులు పాల్గొన్నారు. The coach for everybody, like Mr. Andy Rangaru, to join us so that it will be you won it. And thank you and congratulations. Best batsman of the series, Ganesh Berry. Oh yeah, Ganesh Berry. Best batsman, sir. Many congratulations. Thank you so much for all the time, for the last 1 minute of time. You have given your best. Congratulations to you. ఆయన రాలేడు సార్, ఆయన ప్లేస్ వేరే అబ్బాయి. Please join your hands and give that memento to Navbharat USA. You should be like this forever. Now medals and document. ఇటు వచ్చామ్మా, అమ్మ ఇటు వచ్చి. పవన్ ఇటు చూడు. ఏ ఫ్రెండ్స్ ఇద్దరు. And medal and all the members could be just on a kind of oval so that we can have a good program, because you are the strong pillars of the society with all your physical fitness, and also it is very important. మామూలు టైం వేస్ట్ అయిపోయింది, మామూలుకి క్లాస్ మిస్ అయిందని చెప్పేసి పేరెంట్స్ ధోరణి మారింది. పిల్లలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది, శారీరక దారుణ్యం అనేది తగ్గిపోతుంది. మరి మన భారతదేశానికి సైనికులు కావాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలన్నా కూడా శారీరక దారుణ్యం అనేది చాలా అవసరం.
కరీంనగర్ నారాయణ స్కూల్లో దారుణం. విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాడి. కార్పొరేట్ పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ కరువు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల నారాయణ స్కూల్ తమ పిల్లలు కణవేణి అఖిల్, కణవేణి అనివీక్ష చదువుతున్నారని, తమ పిల్లలను క్లాస్ రూంలో విచక్షణారహితంగా కొట్టారని, ఇదేమిటని అడగడానికి వెళ్లిన తల్లిదండ్రులకు కనీస సమాధానం చెప్పకుండా పైగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, స్కూల్ యాజమాన్యం అడగడానికి వెళ్లిన తమ ఫోటోలు, వీడియోలు తీసి తమనే బెదిరించారని తెలుపుతూ పిల్లలను ఉపాధ్యాయుడు కొడుతున్న సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు అందజేస్తూ తల్లిదండ్రులు కణవేణి అక్షయ, శ్రీనివాసులు కరీంనగర్ 1 టౌన్లో ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని వివరణ కోరగా ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలను కొట్టడం అనేది ఖండిస్తున్నామని, మేము సంబంధిత ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈఓ మధుసూదనాచారి గారి వివరణ కోరగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి తోటి పిల్లలను, ఉపాధ్యాయులను వారి వివరాలను తీసుకొని ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని, తప్పులు ఏమైనా ఉంటే స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యత లేని స్కూల్
దానిపై వివరణ. సార్ మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా సార్. ఇక్కడ మాకు లక్షలలో వెచ్చించేది మేము చదువు చెప్పడానికనే మేము 100% అంటున్నాము. ఏ స్కూల్లో కాదు సార్, ఏ ప్రైవేట్ పాఠశాలలోనైనా మనము రుసుము చెల్లించేది చదువు చెప్పించడానికే కానీ పనిష్మెంట్ చేయడానికి కాదు సార్. నేను దాన్ని ఖండిస్తున్నాను. అటువంటి వాక్యాలు ఏమైనా ఉంటే మేము పేరెంట్కే సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం, కానీ బీయింగ్ యాజ్ ఎ మేనేజ్మెంట్ వీఆర్ నాట్ సపోర్టెడ్ టు ద స్టాఫ్. టీచర్కి సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి విషయాలు ఎప్పటికీ చేయకూడదు. నా పేరు అక్షయ. మా పిల్లలు నారాయణ స్కూల్ చదువుతున్నారు. అయితే మా పాప ఇంతకుముందు 3 days ముందే పాప కొట్టింది సార్ అని చెప్పింది. ఎందుకు కొట్టిందంటే చదివించాల కొట్టిందా అంటే చదివించాల కాదు, వట్టిగానే ఇట్లా పెన్ను కింద పడ్డగా తీసుకోవడానికి పోతే మాట్లాడుతున్నాను అని కొట్టిందానంటే మేము పట్టించుకోలేదు. సారు చదువు కోసం ఇట్లా కొట్టవచ్చు అంటే మేము సైలెంట్గా ఉన్నాం. కానీ నా బాబును బ్యాగ్ పట్టి మొహం మీద కొట్టేసరికి కొంచెం దెబ్బ తాకి ఇట్లా బ్లడ్ వచ్చింది. అందుకోసమే స్కూల్కు అడగడానికి వచ్చినాము. ఇక వాళ్ళు కూడా సరిగ్గా ఏం రెస్పాండ్ కాకపోయేసరికి ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకా పాప కూడా కొంచెం భయపడి ఏం చేస్తలేదు. సార్ అట్లాంటి సార్లు ఉండద్దు కదా, పిల్లలకి వాళ్ళే కదా చెప్పేది. పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా. సార్ మంచిగా ఉంటేనే కదా మాకు కూడా కొంచెం ఆడపిల్లల్ని స్కూల్కి పంపిస్తే రక్షణ ఉంటుంది. ఎల్బీ నగర్లోని వనస్థలిపురం భవానీనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న కుటుంబాలు, ఖాళీగా ఉన్న ఇళ్లు ఎన్ని, వాటిపై అధికారులతో ఆరా. అనంతరం అక్కడే డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్న పలు కుటుంబాలతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఓపెన్ ల్యాండ్ మున్సిపాలిటీగా ఇచ్చిన అనుకోండి, కుట్టు మనం మిషన్ ప్రొవైడ్ చేయాలి. ఆమె ఇన్నున్న వాళ్ళ పనులు చేసుకుంటే నడుస్తుంది కదా. దివ్యాంగతో మాట్లాడి రియాప్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇటువంటి వాటిని కంపల్సరీ హైదరాబాద్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో సేమ్. నేను మేడం మిడ్మానర్ కూడా రిహాబిలిటేషన్ చేసినాం. ఊరు ఉన్నప్పుడు ఊర్లో కులవృత్తులుండే రకరకాల మీద భక్తులు పాత ఆల్రెడీ కలర్ ఉంది. ఇట్లా లోపల బాగున్నాయి, బయటికి కొంచెం వీటిలో కూడా జనాలు ఉన్నారు ఆల్రెడీ. సో వాటర్ గట్లు ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంటాయి. వేరే దగ్గర కూడా వాటర్ ఇబ్బంది లేదు. దే ఆర్ హ్యాపీ. అండ్ వాళ్ళ ఇప్పుడు మెయింటెనెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తున్నారు. డిపెండ్ ఆన్ సార్ ఇక్కడ మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే ఘనంగా జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు, సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
స్వామి నాయకత్వం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రేమ్ సాగర్ రావు సార్. సారే అతను ఏం చేస్తున్నాడు సార్? అత్తనే ఉన్నది మీద పడుతుంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ ఎంపీడీఓ ఆఫీస్ నందు గురు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి మండల స్థాయి అవార్డు గ్రహీతకు మండలంలో ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ జిల్లా స్థాయి బి సమాధానం జీవి సత్యవతి, ప్రైమరీ జిల్లా స్థాయి ఆర్ నాగేశ్వరరావుని, వి కృపావతి, ప్రైమరీ మండల స్థాయి ఏ సకీనా, ఎం వరలక్ష్మి, వి ధనలక్ష్మి, ఎంటీఎస్పి గంగరాజు, సిఆర్ఎంటి సిహెచ్ వెంకటేశ్వరరావు, పీటీఐకే మంగాదేవి వీళ్ళని రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు. వీరితో పాటు ఎంపీడీఓ పి నరేష్ కుమార్, జెడ్పీటీసీ కరీ నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, మద్దాల రమణ, తెలగంశెట్టి శ్రీను తదితర ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొని సన్మానించారు. అదేవిధంగా గాడాల జెడ్పీహెచ్ హైస్కూల్ హెచ్ఎం నిర్మలా జ్యోతి కుమారి వారి ఉపాధ్యాయ బృందంతో వారి స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత అయిన పీటీఐకే మంగాదేవిని దుశ్శాలువాతో పూలమాలలతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఎవరికైనా ఒకే రూలు ఓన్లీ అధికారులు మాత్రమే ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తారు. మీ స్కూల్ తరఫున తర్వాత ఉషారాణి గారు, ప్రవీణ్ గారు. ధనలక్ష్మి గారు, రాంబాబు గారు. రాంబాబు గారు ఎవరించండి. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 11కి అవకాశం. ఉషారాణి గారు, ప్రవీణ్ గారు. తిరుమల లడ్డు తయారీలో ఏ తప్పు జరగకున్నా జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఖ్యాతిని చంద్రబాబు నాయుడు బజారు కీడుస్తున్నాడని, ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానన్న వైఎస్ జగన్. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుకి అక్షింతలు పడాల్సిందే. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా
వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.